నమస్తే సార్. నమస్తే అండి. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది సార్. ఓకే సార్. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన అనుభవాలు, అలాగే ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు, ధ్యానం ఎలా పరిచయం అయింది, అలాగే మీరు చేసే సేవ ప్రతిదీ కూడా పంచుకుంటారని ఆశిస్తూ, ముందుగా మీ పేరు, మీ ఊరితో ప్రారంభించండి సార్. నా పేరు కృష్ణ అండి. మాది నిడిసినమెట్ట, కపిలేశ్వరం మండలం. నేను 2008లో ధ్యానంలోకి వచ్చాను పలవేల శ్రీని గారి ద్వారా. ఓకే. 2008 అంతకుముందు నాకు తెలుసుకోవాలన్న తపన అది ఉండేది. అంటే ఏంటి సత్యం, ఏంటి అసలు ఇదంటే రకరకాలుగా ఉన్నది. అంటే బయట చూస్తుంటే సొసైటీలో చూస్తే రకరకాల కులాలు కానీ, రకరకాల మతాలు కానీ, విభిన్న ఆచారాలు ఇవన్నీ కూడా అంటే రకరకాలుగా కనిపిస్తుంది. కానీ లోపల ఎక్కడో ఇదంతా కరెక్ట్ కాదు, ఏదో ఉంది, అంతా ఒకటే, అది ఏంటి తెలుసుకోవాలని చిన్నప్పటి నుంచి ఉండేదండి. అది నేను చదువుకునేటప్పటి నుంచి కూడా లైబ్రరీకి వెళ్ళడం, అక్కడ పుస్తకాలు అది చదవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. అలా చదవడంలోనే చాలా విషయాలు తెలుసుకున్నాను. కానీ లోపల మాత్రం ఇన్నర్లో అయితే మాత్రం అంతా ఒకటే, మొత్తం ఇవి వేరువేరుగా కనిపిస్తుంది కానీ అంతా ఒకటన్నా ఒక ఫీల్ ఉండేది. కానీ దానికి సరైన ఇంప్లిమెంట్ లేదనమాట, నాలెడ్జ్ లేదు. సో నేను 2008లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా పుస్తకాలు చదవడం ద్వారా నేను ఆ నాలెడ్జ్ని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత అదే సంవత్సరం నేను నాన్ వెజ్ తినడం కూడా మానేస్తున్నాను. అంటే అంతకుముందు కూడా అనిపించేది, ఆ జంతువులను చంపి పక్కన పడేసి కొట్టుకుంటుంటే తర్వాత దాన్ని వండుకు తినడం ఇవన్నీ చూసిన తర్వాత అది కరెక్ట్ కాదు, ఇది ఎలా చేయకూడదు అని అనిపించేది. కానీ దానికి తగిన కారణం నాకు తెలియదు అనమాట. అయితే ఈ పిరమిడ్ సొసైటీలో వచ్చిన తర్వాత సార్ మన సొసైటీ బుక్స్ చదవడం ద్వారా మనకి దానికి తగిన నాలెడ్జ్ నాకు వచ్చిందనమాట. అవును, ఇది కరెక్ట్ కాదని అదే సంవత్సరం నేను నాన్ వెజ్ కూడా వదిలిపెట్టడం జరిగింది. మొత్తానికి అయితే నాన్ వెజ్ వదిలేసాక ఎలా అనిపిస్తుంది? అంటే నాన్ వెజ్ తింటున్నప్పుడు మీ లైఫ్ ఎలా ఉండేది, నాన్ వెజ్ వదిలేసిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? ఓకే సార్. అది మాంసాహారం మానేసిన తర్వాత శాకాహారం తింటూ ఉన్నప్పుడు మన శరీరంలో జరిగే మార్పులన్నీ కూడా నేను గమనించాను సార్. ఎందుకంటే శాకాహారం తీసుకోవడం ద్వారా, అంటే ఇప్పుడు శాకాహారం తీసుకోవడంతో ఏం జరుగుతుంది అనేది నాకు ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను. అది శాకాహారంగా మారిన తర్వాత మన బాడీలో ఏం జరుగుతుంది, మన లైఫ్ ఎలా ఉన్నది అనేది నాకు అనుభవం అయింది. కాబట్టి అనుభవాన్ని నేను చెప్తాను సార్. వెరీ గుడ్ సార్. అలాగే సార్, ఇప్పుడు ఇంట్లో చేస్తున్న ధ్యానానికి, పిరమిడ్లో చేస్తున్న ధ్యానానికి వ్యత్యాసం ఏమైనా తెలుసుకున్నారా? అవును సార్. ఇంట్లో చేసిన ధ్యానానికి, పిరమిడ్లో చేసిన ధ్యానానికి డిఫరెన్స్ ఉంటుంది సార్. పిరమిడ్లో చేసే ధ్యానం చాలా శక్తివంతంగా ఉంటుంది. మన బయట చేసే ధ్యానం కన్నా పిరమిడ్లో చేసే ధ్యానం వల్ల 3 రెట్లు అధికంగా మనం శక్తిని తీసుకుంటాం సార్. అప్పుడు మరి పిరమిడ్లో ధ్యానం బాగా కుదురుతుందా మీకు? అవును సార్. అంటే పిరమిడ్లో మీరు బాగా పొందిన అనుభవం ఏమైనా ఉందా? పిరమిడ్లో అదే మండపేట పిరమిడ్కి మేము కంటిన్యూగా వెళ్ళేవాళ్ళం సార్. అలా వెళ్ళేటప్పుడు ఒకసారి అయితే పిరమిడ్లో మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక ఎనర్జీ ఫ్లోలో కంటి నుంచి ఒక సంతోషంతో ఈ యొక్క ఇలా ఆనంద బాష్పాల కింద రావడం నీకు మంచి ఎక్స్పీరియన్స్ సార్ అది. అంటే ఒక పులకరింతతో బాడీ అంతా కూడా షేక్ అవ్వి అలాగా కళ్ళ నుంచి ఒక ఆనంద బాష్పాల కింద రావడం, ఇదంతా కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అని నాకు అది. అలాగే మీరు వన్ డే క్లాస్లో చెప్తుంటారా సార్? తక్కువ సార్. మనం ఇంకా ఎక్కువగా ప్రచారం అది ఇంకా శాకాహారాలు తిరగడం కానీ, లేదంటే అలా ఎక్కువ కాంటాక్ట్ చేస్తుంది. ఓకే సార్, వెళ్తుంటాం సార్. ఓకే. ఎలా అనిపిస్తుంది భిక్షాటన కార్యక్రమంలో తిరిగినప్పుడు? అంటే తక్కువ సార్ నేను వెళ్ళింది. సార్ ఈసారి కంపల్సరీ నేను పార్టిసిపేట్ చేస్తాను సార్. ఓకే, గ్రేట్ సార్. అప్పుడు మరి యువతరం ఉన్నారు, వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా, శాకాహారులుగా మారాలన్నా మీరు ఏమైనా సందేశం తెలుసుకున్నారా? తప్పకుండా ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం సార్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి కూడా ధ్యానం అత్యవసరం సార్. అవసరం కాదు, అత్యవసరం. ఎందుకంటే రకరకాలుగా
విన్న వాతావరణంలో మన మైండ్ సెట్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. వాతావరణం కూడా పొల్యూట్ అయింది. మైండ్ సెట్ పొల్యూట్ అయిపోయింది. ఇవన్నీ నుంచి మనం బయటపడి ఈ భూమి మీద ప్రతి మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే ధ్యానం తప్ప వేరే మార్గం ఏం లేదు సార్. వెరీ గుడ్ సార్. ఇప్పుడు మీరు ఎలాగో అన్నారు వాతావరణం పొల్యూట్ అయింది, లేకపోతే క్లైమేట్ ఇది అయిందని. అవును సార్. మరి క్లైమేట్ ని ఇప్పుడు నార్మల్ స్టేజ్కి రావాలంటే మీరు చేసే ప్రయత్నం ఏంటి? కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా మాంసాహారాన్ని వదిలిపెట్టాలి సార్. ఎందుకంటే జంతువుల్ని పెంచడం, వాటిని పెంచడానికి చాలా ఖర్చు అయితే జరుగుతుంది. అలాగే ఈ జంతువుల్ని పెంచే చోట ఈ రకరకాల ఈ వాతావరణం వైబ్రేషన్ కూడా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. అది చంపే చోట కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. దానివల్ల మనకి చాలా విపరీతమైన అనారోగ్యాలు కానీ మనకు తెలియకుండానే మనకి చాలా ప్రభావం చూపిస్తున్నాయి సార్. ఇవన్నిటి నుంచి బయటపడాలంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా వెజిటేరియన్ కావాల్సిందే సార్. సార్ ఇప్పుడు శాకాహార ర్యాలీలో పాల్గొంటుంటారా? అవును సార్. ఎలా అనిపిస్తుంది శాకాహార ర్యాలీ? చాలా బాగుంటుంది సార్. అక్కడ మనం ఎలాంటి వైబ్రేషన్తో మన ఇంటి నుంచి బయలుదేరిన శాకాహార ర్యాలీలో మనం పాల్గొన్నప్పుడు ఆ వైబ్రేషన్ వేరే లెవెల్ సార్. ఇంకా నిజంగా శాకాహార ర్యాలీకి వెళ్ళారు? ఓకే, కౌంటింగ్ లేదు సార్, చాలా. మీరు బాగా అనుభవం పొందిన శాకాహార ర్యాలీ ఎవరో ఉంది సార్? ఓకే, ప్రతిదీ కూడా అలాగే ఉంటుంది సార్. మనకి పర్టికులర్గా చెప్పాలంటే భాస్కర్ రెడ్డి గారు మన శాకాహార ర్యాలీ చేసేటప్పుడు అక్కడ అంటే ఏదైతే మన పిరమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియాకి తరపున మన శాకాహార ర్యాలీ చేసాం కదా సార్. అప్పుడు చాలా భారీ ఎత్తున ఆయన బాగా చేశారు. అప్పుడైతే మాత్రం ఒక వైబ్రేషన్ అంటే ఆ రోజు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ రోజు నాకు ఫీవర్గా ఉంది సార్. ఆ ఫీవర్తోనే నేను బండి డ్రైవ్ చేశాను. కానీ ఆ వైబ్రేషన్కి నా ఫీవర్ అంతా ఎగిరిపోయింది సార్. అంటే అది నా ఎక్స్పీరియన్స్ సార్. అది ఓకే, చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది మీకు సార్. ఇప్పుడు అలానే ఇప్పుడు శాకాహార ర్యాలీలో అది పాల్గొన్నప్పుడు మీ చుట్టూ జంతువులు తిరుగుతూ ఆనందపడడం కానీ, లేకపోతే వాటి బాధ మీతో చెప్పుకోవడం కానీ అలాంటి అనుభవం ఏమైనా వచ్చింది? అంటే అంతవరకు అలా అనిపించలేదు. కానీ నాకేమనిపించింది అంటే సార్, ఇలాంటి చేయడం వల్ల ఆ చుట్టూ మనం శాకాహారాలు చేస్తున్నప్పుడు ఆ చుట్టూ ఉండే మనుషులు కానీ లేకపోతే ఆ జంతువులు కానీ ఆల్రెడీ చనిపోయిన ఏవైతే అవి సోల్స్ రూపంలో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఇలాంటివి జరగాలని అవి కూడా కోరుకుంటాయి. అలాగే కూడా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు జీవించి ఉన్నారో మనుషులు కానీ జంతువులు కానీ అవన్నీ కూడా ఇవి ఇలా జరిగితే ఈ ప్రపంచం అద్భుతంగా ఉంటుంది కదా అని వాటి ఫీలింగ్ కంపల్సరీ ఉంటుంది సార్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయంగా అయినా సరే ప్రతి ఒక్కరు శాకాహార ర్యాలీలో పాల్గొవాలి సార్. ఓకే సార్, నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అండి సార్. ఇప్పుడు మొక్కలు నరికేసి చెట్లు నరికేసి పంట పొలాలు నరికేసి బిల్డింగ్లు కట్టడం లేదా పంట పొలాలను తీసేసి చెరువులుగా మార్చడం లాంటివి జరుగుతున్నాయి కదా, వాటిని చూస్తున్నప్పుడు మీకు కలిగే ఫీలింగ్ ఏంటండి? కంపల్సరీ అలాంటివి అరికట్టాలి సార్. ఎందుకంటే చెట్లు వల్ల ఉపయోగం మనకు తెలుసు. చెట్లు మీద లేకపోతే ఈ భూమి మీద జీవం అనేది తుడిచిపెట్టిపోతుంది. తర్వాత ఈ చెట్లు ఆధారపడి జీవించే జంతువులు. ప్రస్తుతానికి మనం చేయాల్సింది ఏంటంటే జంతువుల పట్ల మన బాధ్యత, తర్వాత ఈ చెట్లను పెంచడం ద్వారా ఏదైతే మనం పొల్యూట్ అయిపోయిన వాతావరణాన్ని చెట్లు పెంచడం ద్వారా మనం బాగు చేయగలం. తర్వాత ఈ చెట్లు విరిగా పెరగడం ద్వారా ఆ చెట్లను ఆధారం చేసుకుని ఏవైతే జంతువులు కానీ పక్షులు కానీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా హాయిగా జీవిస్తాయి సార్. ఓకే సార్, ఈ విలువైన సమయాన్ని మన నేచర్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి ఇంత అద్భుతమైన అనుభవాలు పంచుకున్నందుకు నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అలాగే ఇంకొక చిన్న థ్యాంక్స్ అంటూ పత్రి సార్తో ఏమైనా అనుభవాలు ఉన్నాయా, ఉంటే ఏమైనా పంచుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే సార్, కంపల్సరీ సార్. సార్ యొక్క ఎనర్జీ నిజంగా ఒకసారి అయితే నేను అనుభూతి చెందాను సార్. ఏదంటే మనం గొల్లల మామిడాడ పిరమిడ్ ఓపెనింగ్కి సార్ వచ్చారు సార్, పత్రి సార్ గారు. ఆ రోజు సార్ అయితే ర్యాలీలో ముందు నడుస్తున్నారు. నాకైతే ప్రచారథం ఉందండి. అప్పుడు ప్రచారథం పెట్టాము. అప్పుడు సౌండ్ సిస్టమ్ అది ఫ్రంట్ వెళ్తున్నాను నేను. సార్ ఏమో ముందు నడుస్తున్నారు. అయితే మేడం గారి ఇల్లు వచ్చింది, వీరలక్ష్మి గారి ఇల్లు. కొంచెం మలుపు తిరిగి ఎదురుకి వెళ్ళాలన్నమాట. అయితే సారు సడన్గా వచ్చి ఆ వ్యాన్లో ఎక్కడంతో నాకు ఇంకా మైండ్ బ్లాక్ అయింది ఒకసారిగా. సారు నా పక్క సీట్లోనే ఆయన కూర్చున్నారు. ఇంకా నా ఆనందానికి అవదలేవండి. ఎందుకంటే పత్రి సార్తో ప్రతి ఒక్కరు దగ్గరగా ఉండాలని, ఆయనతో కలిసి ఉండాలని అవన్నీ ప్రతి మాస్టర్ కూడా ఉంటుంది సార్. అది ఆ రోజు నాకు ఎక్స్పీరియన్స్ రావడంతో నేను ఇంకా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. ఆ రోజు అయితే సార్ దిగేటప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పారు సార్. అయితే నేను
పత్రిసారి అంత దగ్గర నుంచి చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఆయన కళ్ళల్లో ఒక మహాకరుణ నాకు అర్థమైంది సార్. ఎందుకంటే ఆ ప్యూరిటీ ఆఫ్ లవ్ నేను చూసాను చాలా చాలా దగ్గర నుంచి. నిజంగా అది నాకు ఆ సార్ ఇచ్చిన ఒక మంచి బహుమతిగా నేను భావిస్తాను సార్. ఓకే సార్. సార్ మహాకరుణ యాత్ర అంటే మీనింగ్ ఏమైనా చెప్పగలుగుతారా? మహాకరుణ యాత్ర అది ప్రతి ఒక్కరు కూడా చాలా సొసైటీలు దీని గురించి వర్క్ చేస్తున్నాయి. అంటే వాళ్ళందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చి అందరితో కలిసి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడమే మహాకరుణ సార్. అంటే అందరూ దాన్ని తీసుకెళ్ళాలి. దాన్ని మహాకరుణ అంటే మనం అహింస జీవించాలి, ప్రపంచం అంతా అహింసమయంగా ఉండాలి. ఆ కాన్సెప్ట్ని అందులోకి తీసుకెళ్ళడం మహాకరుణ. అది చాలా మంచి కాన్సెప్ట్ సార్ అది. వెరీ గుడ్ సార్. తాడే అనుభవం అలాంటిది ఏమైనా ఉందా? తాడే వాళ్ళు నేను ధ్యానం స్టార్టింగ్లో నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సార్. తాడే అనుభవం అంటే ధ్యానంలో నాకు ఒక వైట్ స్క్రీన్ రావడం, అంతా కళ్ళు మూసుకుని ఉన్నా కూడా ఇవన్నీ కూడా బయట ఈ చెట్లు కానీ పుష్పాలు కానీ అవన్నీ కూడా చాలా దగ్గరగా చాలా ప్యూరిటీగా కనిపించాయి సార్. వాటర్ ఫ్లో, జలపాతాలు ఇవన్నీ కూడా అంటే సడన్గా వైట్ స్క్రీన్ వచ్చింది సార్ ఒకసారి. అయితే అది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల నేను కొద్దిసేపటికే కళ్ళు తెరిస్తాను అనమాట. అంటే చిన్న భయం ఒక ఫీల్ రావడంతో కళ్ళు తెరుస్తుంది. అవన్నీ మళ్ళీ అయిపోయినాయి. తర్వాత చాలాసార్లు అవన్నీ కూడా నేను చూసాను సార్. సూపర్ అండి. చాలా అంటే చాలా అద్భుతం. ఇంత విలువైన సమయాన్ని మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి అంత అద్భుతమైన అనుభవాలు పంచుకున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఈ పిరమిడ్ని షూటింగ్ చేసేటప్పుడు మీరు మా నేచర్ ఛానల్కి హెల్ప్ చేసినందుకు నేచర్ మెడిటేషన్ ఛానల్ నుంచి పేరు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి.